అవర్ ఛానల్. సో మనం ప్రోమో గురించి మాట్లాడేసుకుందాము, అలాగే ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది ఆ వివరాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మనం ప్రోమో చూసాం, కానీ లైవ్లో ఆల్రెడీ ఏదైతే మనకు ప్రోమో చూపించాడో అది అయిపోయింది. సో ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ముగ్గురు అసిస్టెంట్స్ని వెతుక్కున్నారు కదా, పక్కన నిలబెట్టుకున్నారు, మనకు ప్రోమోలో కనపడుతున్నారు. సో అలాగే వీళ్ళు క్లాన్స్ని ఎంచుకోవాలి ఒక్కొక్కళ్ళు. సో వాళ్ళ గ్రూప్లోకి ఎవరెవరు కావాలని ఒక్కొక్కరు వచ్చి నిలబడతారు. తిను నా టీంలో కావాలి, ఎందుకంటే తిను నా టీంలోకి వస్తే నా టీం స్ట్రాంగ్ అవుతుంది, గేమ్స్లో బాగా ఆడుతుంది, ఇలా రీజన్స్ చెప్పి తీసుకుంటారు. సో అలా ఒక్కొక్కరిని తీసుకోవడం మనం ప్రోమోలో చూసాము. సో అలా తీసుకుంటున్నప్పుడు సోనియా ఈమె గురించి చెప్పుకోవాలి. ఈమె క్లియర్గా ఎవరైతే విన్నర్ ఉన్నాడో, అది బీబీ నాన్ స్టాప్ విన్నర్ బిందును ఫాలో అవ్వడానికి ప్రిపేర్ అయిపోయింది. మణికంఠ ఏమో ప్రశాంత్ని ఫాలో అవుదామని ట్రై చేస్తున్నాడు. ఈ సోనియా ఏమో ఎవరో బిందు మాధవిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకు లైవ్లో అభినవీను ఒక మాట అంటాడు సోనియాని, ఏమంటే నువ్వు అందుకే పదే పదే ఆడపులి 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 అంటున్నావు అని చెప్పేసి అనమాట. ఆ డిస్కషన్ వచ్చింది వాళ్ళ మధ్యలో. సో అప్పుడు అంటాడు, అంటే నువ్వు జనాల్లోకి అమ్మో నేను చాలా స్ట్రాంగ్గా నెక్కించాలని చూస్తున్నావు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అసలు ఏం ఉద్ధరించిందని హౌస్లో అప్పుడే ఆ అమ్మాయి స్ట్రాంగ్ అని ఏమన్నా ఒక టాస్క్ ఆడిందా? పోనీ ఏమన్నా టాస్క్లో గెలిచిందా? చీఫ్ ప్లేస్లో కూర్చుందా? లేదు కదా. ఏ రకంగా అమ్మాయి ఆడపులి ఏంటి అరిచేయడం, మా అందరి మీద అరిచేయడం ఆడపులా? అది కూడా ఇల్లాజికల్ పాయింట్స్తో అరిచేయడం ఆడపుల లక్షణాలా? పాప మా బేబక్క వంట చేసిన పాపానికి ఆ పప్పు అంటది, కుక్కర్లో మాడిపోయిందంటది, 3 రోజుల నుంచి ఆవిడని టార్చర్ పెట్టేస్తుంది. పాపం బేబక్క ఆవిడ కాబట్టి లేట్ ఇటుగోలాగా పట్టించుకోకుండా ఉంది. కానీ ఆవిడ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ సోనియా పెట్టే టార్చర్కి ఏడ్చెద్దురు. ఆ బేబక్కనే అంత టార్చర్ పెడుతుంది పాపం ఆవిడ ఆ వంట చేసిన పాపానికి. సో ఈ వంట చేసింది అదే కదా. ఏముంది, కుక్కర్ గురించి క్వశ్చన్ చేసింది. అలాగే యష్మికి ఏదో వీళ్ళు ఇస్తే ఈమె ఎందుకు కెలుకుని చేయాలి, ఓన్లీ యష్మి గురించే క్వశ్చన్ చేయాలి. ఇవా ఆడపుల లక్షణాలు? ఊరికే నసపెట్టి ఒక ఇల్లాజికల్ పాయింట్స్ పట్టుకొచ్చి దాన్ని స్టాండ్ తీసుకోవడం అనుకుంటారు. జస్ట్ ఈమె ఏంటంటే అప్పుడు బిందు స్టాండ్ తీసుకునేది కదా, సో అలా స్టాండ్ తీసుకుంటున్నారని జనాలు ఫీల్ అయిపోతారు. ఏంటి క్లియర్గా తనకి తను ట్యాగ్ ఇచ్చేసుకుని నాలాంటి ఆడపులిని తీసుకుని ఆడాలంటే మజా ఉంటుంది కాబట్టి అంటే ఈ వంట ఆడపులు అంట ఆమె ట్యాగ్ వేసేసుకుంది. మీలో ఎంతోమందికి ఆమె ఆడపులు అనిపించిందా, సోదుపులు అనిపించిందా, నసపులు అనిపించిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఆమె బిహేవియర్ మాత్రం టూ మచ్ ఇరిటేటింగ్. ఫుల్గా ప్లాన్ చేసుకుని వచ్చింది. ఇంకోటి, నిఖిల్ ఈ అమ్మాయితో బాగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఈ అమ్మాయి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఒకటే చూస్తుంది, అది ఏంటంటే నిఖిల్ని. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు తెలుసు కదా ప్రస్తుతం పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు, నిఖిల్ కదా. సో నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తనని టార్గెట్ చేసి తనకు ఆపోజిట్గా ఉన్నదనుకో ఏం విన్నరో రన్నరో అవుతుంది కదా. ఈ దొంగ ప్లాన్లు అన్నీ వేసుకుని వెళ్ళింది. సో అది సంగతి. ఆ ప్లాన్లు వేసుకుని ఆమె ట్యాగులు పెట్టేసుకుని ఆమె ట్యాగులు పెట్టుకోవడం పైన కూడా మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిఖిల్ సీత ఒక్క మాట మాట్లాడేటప్పటికీ ఆకాశం అంత ఎత్తే ఎగురుతున్నాడు, కానీ అసలు తను ఎగరాల్సింది, తన క్వశ్చన్ చేయాల్సింది సోనియాని. సో అంతేగాని లేదంటే ఇంకా ఏమి ఇలాగ ఆడపిల్లని తెగ బిల్డప్ ఇస్తుంది. ఏం ఆడేసింది అంటే హౌస్లో ఏముద్రించేసింది? ఏమన్నా టాస్క్లు ఆడిందా? వెళ్ళి ఆ చీఫ్ ప్లేస్లో కూర్చుందా? ఏం చేసింది? ఏం లేదు కదా. ఆ ముగ్గురు చీఫ్లు కనీసం ఆటలాడి వాళ్ళు గెలుచుకుని అక్కడ కూర్చున్నారు. ఈమెకి అది కూడా లేదు కదా. ఏముద్రించేసిందని ఈమె ఆడపులి ట్యాగ్ వేసేసుకుంటుంది. సో ఈమె ఆడపులి కాదు, ప్రస్తుతానికైతే ఈమె సోదుపులి నసపులి లాగా ఉంది నా దృష్టిలో. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. సో ఇది ఈ క్లాన్స్లో ఎవరెవరి టీంలో ఎవరు ఉంటారంటే యష్మి టీంలో వచ్చేసి భాష, అబ్బాయి, అలాగే ప్రేరణ, పృథ్వీరాజు. అలాగే నిఖిల్ టీంలో బేబక్క, సోనియా, మణికంఠ వీళ్ళు ముగ్గురే ఉంటారు. సో ఆల్రెడీ మిగిలిన వాళ్ళు నైనిక టీంలో ఉంటారు. సో అలాగే వీళ్ళ మధ్య ఆల్రెడీ 2 టాస్క్లు అయ్యాయి. మరి 2 లైవ్లో చూపించాడో ఒకటి చూపించాడో కానీ 2 టాస్క్లు అయ్యాయి. టాస్క్లు అయితే 2 టాస్క్లు కంప్లీట్. ఒకటేమో హనీ టాస్క్. ఈ టాస్క్లో ఏమో ఎవరు నైనిక టీం గెలుస్తుంది. ఇప్పుడు నైనిక టీం గెలుస్తుంది. ఇంకో యష్మి టీం గెలుస్తుంది ఎందులో, హనీ టాస్క్ దాంట్లో. రెండోది లూప్స్ అండ్ హూప్స్ టాస్క్. లైవ్లో వచ్చిందో లేదో నాకు తెలీదు. సో లూప్స్ అండ్ హూప్స్ టాస్క్లోనేమో యష్మి టీం గెలుస్తుంది. సో ఇది వీళ్ళిద్దరూ గెలుస్తారు. నెక్స్ట్ ఇప్పుడు లైవ్ గురించి మాట్లాడుకుందాం. లైవ్లో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. లైవ్ కొంచెం చెప్పేనా, నెక్స్ట్ వీడియోలో చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అందులో లైవ్ అప్డేట్స్ చూద్దాం. బాయ్.